హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందైతే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి ముందే. అప్పుడే వీడియో మీకు నేను సెండ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది. ఇక్కడైతే మా పాప బర్త్డే కదా, ఆ రోజు సాయంత్రం వ్లాగ్ అనమాట ఇది. ఇక్కడైతే నాకు మార్నింగ్ పూలు అయితే రాలేదు కదా, లేటుగా వచ్చాయి పూజ అయిపోయిన తర్వాత. ఇవైతే సాయంత్రం అయితే దేవుడికి మళ్ళీ పూలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్తాను. అక్కడ ఏ గుడికి వెళ్ళాను ఏంటి అనేది మీకు గుడి కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. హోంవర్క్లు రాసేసుకొని పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. నేను పిల్లలైతే గుడికైతే వెళ్తాము. మా పాప బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అందరూ హ్యాపీ బర్త్డే పూజ అని విష్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు హ్యాపీ బర్త్డే పూజ అని. వాళ్ళు కూడా అయితే బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడే హోంవర్క్లు అయిపోయినాయి. ఇది సాయంత్రం 6 అనమాట. ఆ టైంలో పిల్లలు వచ్చేసరికి నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను రెడీ అయ్యి. పిల్లలైతే ఇంటికి వచ్చి హోంవర్క్లు రాసేసుకొని వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నారు. మార్నింగ్ అయితే నాకు అలా అయిందని చెప్పా కదా, కొబ్బరికాయ కుళ్ళిపోయిందని. నాకైతే కొంతమంది కామెంట్ చేయలేదు, కానీ మామూలుగా అయితే వాట్సాప్లో కూడా చెప్పారనమాట వీడియో చూసి. అట్లా ఏం కాదు మంచిదే అని నాకు చెప్పారు. సరేలే అని అయితే అనుకున్నాను. కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల మంచిదే అన్నారు. ఆ వీడియో చూసి అలా నాకు రెస్పాన్స్ అయ్యేనందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మన వీడియోస్ని అయితే కంటిన్యూగా చూడండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నచ్చితే లైక్ చేయమని కూడా చెప్పండి. ఇక్కడైతే దేవుడికి పూలు అయితే పెట్టేశాను. ఇంకొన్ని పూలు అయితే ఉంచాను గుడికి తీసుకెళ్దామని. ఫ్రైడే అంటేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఇంట్లో. నాకైతే ఫ్రైడే అంటేనే చాలా స్పెషల్ అనమాట. అది కాక ఫ్రైడే ఈసారి మా పాప బర్త్డే కూడా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్గా అనిపించింది. మార్నింగ్ అయితే సాంబ్రాణి కడ్డీలు అయిపోయాయి. ఇది మళ్ళీ కొత్తదైతే తీసుకొచ్చాను. ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. మన వీడియోస్ని అయితే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ చూస్తున్నారండి మన వీడియోస్ అయితే. వీడియో చూసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి. కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు నేను పెట్టే ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ముందు ముందు కూడా ఇంకా సపోర్ట్ చేయాలని మన ఛానల్ని కోరుకుంటున్నాను నేను.
సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో చూడొద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరిచ్చే ఒక లైక్ మన వీడియోకి బూస్టప్ అనమాట. 10 మందికి అయితే షేర్ అవుతుంది మన వీడియో. ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇచ్చేయండి. మీరు ఒక లైక్ చేయటం వల్ల ఒక లైక్కి 10 మందికి ఖచ్చితంగా షేర్ అవుతుందండి. అదే మీరు ఇచ్చే బూస్టప్ మన వీడియోస్కి అయితే. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. మీరు కూడా దండం పెట్టుకోండి. మీకు కూడా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. పిల్లలు కూడా వస్తారు ఇప్పుడు. వచ్చేసారు పిల్లలు కూడా. ఇద్దరు హెడ్ బాత్ అయితే చేసేసారు. ఇంటికి వచ్చి హోంవర్క్లు అయితే రాసేసుకొని ఇట్లా ఫ్రెష్ అయితే అయిపోయారు. చూశారు కదా, ఇదైతే మన ఇంట్లో పూజ అనమాట. దండం పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను గుడికైతే వచ్చాను. ఎల్లమ్మ అమ్మవారు అన్నమాట. ఎల్లమ్మ టెంపుల్ అంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే అర్చన కూడా చేపించేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని గుళ్ళో అయితే కూర్చున్నాను అనమాట. కొంతసేపు పీస్ఫుల్గా ఉంటుందని. ఇదైతే వీడియో పూజ అయిపోయిన తర్వాతే వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. మీరు కూడా చూడండి అమ్మవారిని. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అర్చన చేపించుకొని అలా పీస్ఫుల్గా అయితే మేము కూర్చున్నాము. తర్వాతే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, శివుడికి ఎదురుగానే అమ్మవారి విగ్రహం అయితే ఉందన్నమాట. మాకు 2 గల్లీల అవతలే ఈ గుడి అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ జనాలు కూడా ఏమి ఉండరండి. ఫెస్టివల్స్ అయితే రష్ ఉంటుంది. చూశారు కదా, పల్లెటూరు వాతావరణంలో ఎలా అయితే ఉంటుందో. మనకి అప్పట్లో ఉండేవి కదా గోడలు, అలా ఉండేదన్నమాట. ఇదైతే ఇంకొక టెంపుల్ అన్నమాట. అక్కడైతే అమ్మవారి టెంపుల్లో అయితే నేను కొబ్బరికాయ కొట్టాను. ఇక్కడైతే పిల్లలైతే కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ కూడా పూజ అయితే అయిపోయింది. అర్చన అయితే చేపించేసుకున్నాము. ఇక్కడ దేవుడిదైతే ఇచ్చారనమాట. ఒక పక్క రాముల వారిది, ఒక పక్క శివుడిది. ఇది ప్రత్యేకత ఏంటి అంటే, ఇది కర్ణాటకలో శివుడికి గుడి, రాముల వారి గుడి అయితే కట్టిస్తున్నారనమాట. అందుకు గాను ఇలా పేపర్లు అయితే ఇచ్చారనమాట. ఒక పక్క శివుడి నామము, ఒక పక్క రాముల వారి నామము అయితే రాయాలని. చూసారా, 4-5 రకాల భాషలు అయితే ఇచ్చారనమాట. ఇవి రాసి ఒక్క రోజులోనే ఇచ్చేయాలి. చూడండి ఎన్ని భాషలు ఉన్నాయో. ఇలా అన్నీ రాసి ఒక్క రోజులోనే ఇచ్చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇస్తున్నారు. చిన్నప్పుడు రాముడి నామాలు అయితే రాసేదాన్ని. ఇట్లాగే పేపర్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత షిరిడి నామాలు అయితే రాసేదాన్ని నేను. ఒక బుక్ అయితే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అక్కడ బుక్ తీసుకొని సాయిబాబాది ఓం సాయిరామ్ అని రాయటం. అలా రాసి ఆ బుక్ అయిపోయినమంటే మళ్ళీ సాయిబాబా టెంపుల్ అయితే ఇచ్చేసేదాన్ని. అలాగే వాళ్ళు అక్కడ పేపర్లు అయితే ఇచ్చారు. నేను రాస్తున్నాను. ఇది గుడి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే శివుడు లింగం అయితే ఉంది. చూడండి లింగాలు ఎన్ని ఉన్నాయో. సోమవారం రోజు మార్నింగ్ పూట అయితే అభిషేకాలు చేసుకోవచ్చు మనం. 12 జ్యోతిలింగాలు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు అనమాట. సోమవారం రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. అందరూ వాటర్ పోసి దేవుడికి అయితే పూజ చేసుకొని ఉంటారు అక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క చాట నిలబడి అయితే ఖాళీయే ఉండదు అనమాట. సోమవారం ఎర్లీ మార్నింగ్ అయితే. ఇదైతే
వెనకాలనమాట దేవుడిది, గుడి వెనకాల. ఇక్కడ జరిగిన నాకు ఇన్సిడెంట్ ఏంటంటే, రాముల వారి పండుగ అప్పుడు శ్రీరామనవమికి ఇక్కడ సేవ చేయటానికి అక్కడ ఏమంటారు, సేవకులైతే ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే దేవుడికి సంబంధించింది ఏదైనా చేయాలి. బయట నుంచి వచ్చిన భక్తులైతే చేయకూడదనమాట. అలా భక్తులు చేయాలి అనుకుంటే ఏదైనా సేవకు సంబంధించింది పేర్లు రాసి ఒక 4, 5 స్లిప్పులు అయితే వేస్తారనమాట. అందులో వచ్చిన పేర్లు అయితే స్లిప్ తీసి ఎవరిదైతే వస్తుందో ఆ స్లిప్పు 2, 3 అయితే తీస్తారనమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అలా తీసిన స్లిప్లో నాది కూడా ఒకటి వచ్చింది శ్రీరామనవమి రోజు. అయితే సేవా కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను అనమాట. రాముల వారి ఉత్సవంలో అప్పుడు అక్షంతలు అయితే కలపటం అయితే జరిగింది. అంత అదృష్టం అంతమందిలో కూడా నాకైతే వచ్చిందని చాలా సంతోషపడ్డాను నేనైతే. ఈ టెంపుల్లో జరిగిన నాకు అదృష్టం అది. ఇప్పటికీ కూడా ఆ టెంపుల్కి వెళ్ళాను అంటే మాత్రం అందరూ నన్ను గుర్తుపడతారనమాట. 3 చిట్టీలు తీశారు ఆ రోజు. 3 చిట్టీల్లో రెండవ పేరు అయితే నాదే వచ్చింది. అప్పుడే ఈ గజస్తంభం కూడా లేపారనమాట. ఆ రోజైతే నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నా పేరు రావటంతో. చూస్తున్నారు కదా గుడి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇదైతే అంతకుముందు ఉన్నది, ఇది తీసేయలేదు. ఇందాక చూశారు కదా, అదైతే పోయిన సంవత్సరం శ్రీరామనవమి రోజు గజస్తంభం అయితే లేపారు. ఇక్కడైతే నా ఉమయ్య చాలా స్పెషల్ అన్నమాట. ఒక్కొక్క గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్కి వచ్చేసాము అంటే అన్ని దేవుళ్ళు ఒకటే గుడిలో ఉంటారు. ఇందాక వెళ్ళిన గుడి ఎల్లమ్మ టెంపుల్ కదా, అది చాలా ప్రత్యేకమైంది కూడా. ఫెస్టివల్స్ వచ్చాయంటే మాత్రం అసలు చాలా రష్ అయితే ఉంటుంది టెంపుల్స్లో. చూశారు కదా, మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోండి. మనం ఎదురుగా స్టార్టింగ్లో రాగంటే వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. వినాయకుడికి పూజ చేసిన తర్వాతే వేరే దేవుడికి పూజ చేస్తారు కదా, ఎదురుగా అయితే ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్లోనే. ఇక్కడైతే వీడియో కూడా తీసా కదా, అందరు చూశారు కదా. మా పూజ అయితే బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ పేపర్లు తీసుకున్నాం కదా, అవైతే రాస్తున్నాను నేను. పిల్లలు తర్వాత రాస్తా అన్నారు. నేనైతే కొంచెం రాద్దాం, ఇప్పుడే కదా గుడి నుంచి వచ్చిందని రాస్తున్నాం. పిల్లలైతే ప్రసాదం తింటున్నారు. మా పాప అయితే ఇక్కడ జోకేస్తుంది అనమాట, అదే నడుస్తుంది అక్కడ. ఇంకా ప్రసాదం తినేసి వంట చేసేసి తినేసి పడుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా గుడి, ఈ 2 గుళ్ళు అయితే చాలా ప్రత్యేకమైంది. మా ఇంటి దగ్గరే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, ఒక 2 గల్లీల అవతల అయితే. అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.